గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనము ఈ సృష్టిలో పేరెంట్స్ తర్వాత అత్యంతగా మన గురించి ఆలోచించేది, మనం ఆరాధించేది గురువు మాత్రమే. సో ఈ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని నా యొక్క చిన్న ఉపాధ్యాయులపైన ఒక చిన్న సందేశం. మనం జనరల్గా ఏం చేస్తుంటామంటే మా అమ్మ, మా నాన్న, మా ఇల్లు, మా కారని సంబోధిస్తూ ఉంటాం. అలాగే మా టీచర్ అని చెప్తూ ఉంటాం. సో మనకు తెలియకుండానే మనం మన టీచర్ని మనం ఓన్ చేసుకుంటాం. అలాగే టీచర్స్ ఎప్పుడైనా సరే నా ఇల్లు, నా కొడుకు, నా కార్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాడు నా స్టూడెంట్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇందులో ఏంటంటే మనకు తెలియకుండానే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారు. సో మన పేరెంట్స్తో మనకు ఉండేది పేగుబంధం అయితే టీచర్స్తో, ఉపాధ్యాయులతో మనకు ఉండేది పెన్ను పేపర్ బంధం. అలాగే మన తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే మన ఉపాధ్యాయులు మాత్రం ఏం చేస్తారంటే వాళ్ళ చెమటని, వాళ్ళ రక్తాన్ని పెన్నులో ఇంకుగా మార్చి మన తలరాతని వాళ్ళే రాసి మన బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ఉంటారు. మనం చిన్నప్పుడు చూస్తూనే ఉంటాం, వాళ్ళు బెత్తంతో కొడుతూ ఉంటారు. సో అప్పుడు మనకు తెలీదు, కానీ వాళ్ళు ఆ రోజు బెత్తంతో కొట్టింది ఈరోజు మన బంగారు బాటకి బాటలు వేశారని చెప్పేసి ఈరోజు కానీ మనకు తెలియదు. తర్వాత మనం చూసినట్టయితే మనం హోంవర్క్ చేయం చిన్నప్పుడు. హోంవర్క్ చేయనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఎండలో నిలబెడతారు. ఆ రోజు మనం ఎండలో నిలబడ్డ క్షణాలే ఈరోజు మనం నీడలో కూర్చొని సాఫీగా ఎంతో హాయిగా పని చేసుకోవడానికి దోహదపడుతూ ఉన్నాయి. తర్వాత మనం పాఠశాలకు ఎప్పుడైనా లేట్గా వచ్చామనుకోండి, ఆ రోజు మనకు ఏం చేస్తారు, పీటీ సార్ గారు మనకు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. అంటే అక్కడ నిల్చోబెట్టడము, గోడ కూర్చేయించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు మనకు పీటీ సార్ వేసిన చిన్న చిన్న శిక్షలే ఈరోజు మనకేంటి, మనకి ఒక క్రమశిక్షణ, ఒక పంచువాలిటీ, ఒక డిసిప్లిన్, అవన్నీ మనకు అలవాటు పడ్డాయి. అలాగే కొన్ని సందర్భాలలో మన క్లాస్లో ఒక 30 నుంచి 40 మంది స్ట్రెంత్ ఉంటారు. అందులో ఒక 20 మంది బాగా చదివి ఒక 10 మంది చదువుకోకుండా ఉంటారు. ఆ టైంలో ఏంటి, కేవలం ఆ 10 మంది గురించి క్లాస్ టీచర్కి మన ప్రిన్సిపల్ గారు, ఐ మీన్ ప్రధాన ఉపాధ్యాయులు గారు కోపడడం జరుగుతుంది. అలాగే ఆ పేరెంట్స్ కూడా వచ్చేసి ఏం చేస్తారంటే మా అబ్బాయి బాగా చదవట్లేదు, మీరు బాగా చెప్పట్లేదు అని చెప్తూ ఉంటారు. సో పొగిడిన సందర్భాలు ఉంటాయి, మన వల్ల టీచర్స్ తిట్లు తిన్న సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళు పొగడ్తలకి పొంగిపోకుండా, తిట్లకి కుంగిపోకుండా ఎప్పుడు ఒక స్టూడెంట్ యొక్క శ్రేయస్సు బాగుండాలని కోరుకునే వాళ్ళే ఉపాధ్యాయులు. అలాగే మనిషి అంటేనే ఒక స్వార్థం, స్వార్థపూరితమైన మనోభావాలు కలిగి ఉంటాం మనం. కానీ మన స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, చివరికి మన తోబుట్టువులైనా సరే, మనం ఎదుగుతున్నామంటే ఖచ్చితంగా ఒక చిన్న స్వార్థం ఉంటుంది వాళ్ళ మనసులో. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనము మన ఉపాధ్యాయుల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటాం. మన తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు తమతో సమానంగా, తమకన్నా పై స్థాయికి ఎదుగుతుంటే కేవలం ఈ ప్రపంచంలో, ఈ భూమిపైన సంతోషించేది మొట్టమొదటిగా తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు మాత్రమే. తర్వాత మన కాలంతో పాటు సిలబస్ చేంజ్ అవుతూ ఉంటుంది, టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. కాలంతో పాటు మనకంటే ఒక అడుగు ముందుకు వేసి మనతో పాటు పోటీ పడి వాళ్ళ విద్యార్థులకు ఏదో ఒకటి అందించాలని చెప్పేసి నిరంతరం విద్యార్థిగా ఉండేది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే. తమ ఇంట్లో ఎన్నో కష్టాలున్నా, తమ ఒంట్లో కూడా ఎన్నో కష్టాలున్నా, కష్టాలు అంటే జబ్బులు కావచ్చు, ఏదున్నా సరే అవన్నీ కడుపులోనే పెట్టుకొని వాళ్ళ కళాన్ని ఒక కథలుగా మార్చి విద్యార్థులకు పాఠాలు అందిస్తూ ఉంటారు. వాళ్ళే ఉపాధ్యాయులు. తర్వాత ఒక సామెత ఉంటుంది, బతకలేక బడి పంతులు అని అంటూ ఉంటాం మనం. అంటే చిన్న చిన్న శాలరీస్కి అండ్ చిన్న చిన్న వేతనాలకి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన ఉపాధ్యాయులు ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులు బెంజ్లో తిరిగినా, వాళ్ళు ఇంకా బజాజ్ పైనే తిరిగినా కానీ ఆ ప్రేమ ఆప్యాయత అనేది అలాగే చూపిస్తూ ఉంటారు. ఓకే, నా స్టూడెంట్ నా దగ్గర చదువుకున్న వ్యక్తి ఈరోజు బెంజ్ కార్లో తిరుగుతున్నాడని చెప్పేసి మన తల్లిదండ్రుల తర్వాత అంతే ప్రౌడ్గా ఫీల్ అయ్యి, అంతే గర్వంగా ఫీల్ అయ్యేది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే. మనము ఎక్కడైనా కలిసే ఉపాధ్యాయులకి మన 5 అంకెల సంఖ్య గల మనం ఉద్యోగాలు సంపాదిస్తున్నా, శాలరీ సంపాదిస్తున్నా సరే వాళ్ళు ఏనాడు మనల్ని మన కార్లలో వాళ్ళని తిప్పాలని కోరుకోరు. మన జీతంలో నుండి ఎన్నో వేలు లక్షలు కావాలని కోరుకోరు. కేవలం మనం వాళ్ళు కనిపించినప్పుడు సార్ ఎలా ఉన్నారు, బాగున్నారు, ఆరోగ్యం బాగుందా అని జస్ట్ పలకరిస్తే చాలా, పలకరింపుకే చాలా పొంగిపోతూ ఉంటారు. దట్ ఈస్ ఎ టీచర్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ బీయింగ్ ఎ టీచర్. సో నాకు విద్యను అందించిన నా తోటి గురువులకి, నా ఉపాధ్యాయులకి, అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఒకసారి స్మరించుకుంటూ
అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.